సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాల్లో ఈరోజు వెలుగులు నింపుతున్నది కూటమి ప్రభుత్వం. సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 నుంచి ₹1,30,000 వరకు సంవత్సర కాలంలో లబ్ధి పొందినారంటే మీరు నమ్ముతారా? ఈరోజు లెక్కలతో సహా చెప్తా వినండి. ఈరోజు ఒక కుటుంబంలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, అమ్మ నాన్న, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుంటే 6 మంది కుటుంబంలో ఉంటే ఈరోజు మనం ఇచ్చిన సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళ లబ్ధిలో ₹1,00,000 నుంచి ₹1,30,000 వరకు వచ్చింది. ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ఒక ఇంట్లో పెద్ద ఆయన ఉన్నారు అనుకోండి, ఆ పెద్ద ఆయనకి పెన్షన్ ద్వారా నెలకి ₹4,000 ఇస్తున్నాం. అంటే సంవత్సర కాలంలో ₹48,000 ఓన్లీ పెన్షన్ ద్వారా ఆ కుటుంబానికి లబ్ధి పొందుతున్నారు. అలాగే ఈరోజు ఆ కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకుంటే తల్లికి వందనం ద్వారా ఒక్కొక్క పిల్లోడికి ₹15,000 ఇచ్చాం. అంటే ఆ కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే ₹30,000 వచ్చింది. అంటే అక్కడికి ₹78,000 అయిపోయింది. నెక్స్ట్, ఆ కుటుంబంలో 3 గ్యాస్ సిలిండర్ వాళ్ళు సంవత్సర కాలంలో తీసుకుంటే ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ ₹800, ₹850 అనుకుంటే ₹2,500 అక్కడ వచ్చినాయి. ఆ తర్వాత ఈరోజు అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతు కుటుంబంలో రైతులు పని చేసుకునే వాళ్ళకి ఒక్కొక్క రైతుకి ₹20,000 ఇచ్చాం. అంటే ₹78,000, ₹2,000, ₹20,000 అంటే అక్కడికే ₹1,00,000 అయిపోయింది. ఇంకా కొంతమంది పేద కుటుంబాలు, సామాన్య ప్రజలు, రోజువారీ కూలీలకు వెళ్ళే వాళ్ళు లబ్ధి ఇంకా ₹1,30,000 వరకు ఉంది. ఎలా అంటున్నావా? ఈరోజు ఉచిత బస్సు ఛార్జీ ఇచ్చాం మహిళలందరికీ కూడా. ఒక్కొక్క మహిళ ఈరోజు పక్క ప్రాంతాల పనులకు పోతున్నారంటే ఒక్కొక్క పోవడానికి రావడానికి ₹25 యావరేజ్ టికెట్లు వేసుకున్నా ₹50 టికెట్లు. నెలకి 30 రోజులు పనికి పోతున్నారు అనుకుంటే ₹1,500. ₹1,500 అంటే 12 మంత్స్కి వేసుకుంటే అంతే అయింది. మీరు లెక్కేసుకోండి, ₹18,000 లెక్క అయింది అక్కడ. ఆ తర్వాత అన్న క్యాంటీన్లలో ఒక పూట మనం భోజనం బయట చేయాలంటే ₹50 నుంచి ₹100 ఖర్చు అవుతుంది. యావరేజ్గా నేను ₹50 వేస్తున్నా. అంటే 20 రోజులు పనికి పోతే, 30 రోజులు పనికి పోతే ₹1,000 నుంచి ₹1,500 ఈరోజు సేవ్ చేస్తున్నారు అన్న క్యాంటీన్లో భోజనం. అంటే ఆ రకంగా కూడా వాళ్ళు ఇంకొక ₹18,000 సేవ్ అవుతుంది. అంటే 18,000 నేను అనుకున్నా 36,000 అనుకున్నా కూడా 30,000 వేసుకోండి. అంటే ₹1,00,000 నుంచి ₹1,30,000 వరకు ఒక్కొక్క కుటుంబానికి లబ్ధి పొందుతున్నారు. కాబట్టే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుపరిపాలనకి బ్రహ్మరథం పడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి ఈరోజు జై కొడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అంటే ఈరోజు సుపరిపాలన అని చెప్పి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఇది కదా ప్రజలు కోరుకున్నది. దీనికోసమే కదా కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఎన్నుకున్నది. అంటే ఒక్క సంవత్సర కాలంలోనే ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 నుంచి ₹1,30,000 సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించుకుంటా, రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొచ్చుకుంటా, రాష్ట్రంలో అభివృద్ధి చేస్తా, రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టుకుంటా, మహిళలకి స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించి రాష్ట్రంలో చేసిన అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకొచ్చిన ఘనత కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. ఈరోజు ఎవరు అవునన్నా కాదన్నా కూడా సంక్షేమ పథకాల ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 నుంచి ₹1,30,000 ఒక్కొక్క సంవత్సరానికి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది. అది కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారంటే కేవలం బడుగు బలహీన వర్గాలు, సామాన్య ప్రజలు, పేద ప్రజలందరూ కూడా లబ్ధి పొందినారు కాబట్టే ఈరోజు మా ప్రభుత్వానికి జై కొడుతున్నారు.